ఐడియల్ యూత్ మూవ్మెంట్ జెండా ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా మే 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఐవైఎం రాష్ట్ర సలహా మండలి సభ్యుడు అబ్దుల్ మునాఫ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉదయగిరి దిలావర్ భావి వీధిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐవైఎం రాష్ట్ర సలహా మండలి సభ్యుడు అబ్దుల్ మునాఫ్ మాట్లాడుతూ ఐవైఎం సమాజంలో యువత చెడు వ్యసనాలపై మద్యం, జూదం, అశ్లీలం, చెడు కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, దేశం పట్ల, సమాజం పట్ల సోదర భావం, సౌభ్రాతృత్వం కలిగి ఉండాలని యువతకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఐవైఎం యొక్క ముఖ్య ఉద్దేశము యువతని చెడు మార్గాల నుండి తప్పించి మంచి మార్గం వైపునకు పిలవడం, అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, చెడు వ్యసనాలు, ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని యువతని మేము పిలుపు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు మేము జెండా ఆవిష్కరణ కార్యక్రమము చేసి యువత ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మంచి వైపునకు పిలవడానికి ఈ కార్యక్రమము మేము చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే మేము సంఘ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాము. సమాజంలో అన్నదాన కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా పేదలకు రేషన్ కిట్లు పంపడం కానివ్వండి, అదేవిధంగా సమాజంలో జరుగుతున్న చెడు కార్యకలాపాలకు యువత దూరంగా ఉండాలని వాళ్ళకి సందేశాన్ని ఇస్తూ వాళ్లకు మంచి వైపునకు పిలుస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంలో ఐవైఎం స్థానిక అధ్యక్షులు తారిక్ అజీజ్, అదేవిధంగా జేఐహెచ్ జమాతే ఇస్లామీ హింద్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్, స్థానిక అధ్యక్షులు నజ్రుల్లా, సభ్యులు ఎండి సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.